హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిప్స్. నోటికి రుచిగా ఎంత తిన్నా బోరు కొట్టని గోధుమ పిండి చిప్స్ని అయితే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనకి స్నాక్స్ అనేవి గుల్లగుల్లగా క్రంచీగా రావాలంటే ఆయిల్ అయితే కొంచెం వేడి చేసుకుని ఆయిల్ని వేసి ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి మొత్తం కలిపిన తర్వాత ఇలా మనం చేతితో నొక్కినప్పుడు ముద్దలా అవుతుంది. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. మీకు ఆయిల్ కనుక సరిపోతే కొంచెం వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా అయితే ఈ పిండిని కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మనకి చిప్స్ అనేవి కరకరలాడుతూ రావు, మెత్తగా అయిపోతాయి. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టి ఇలా 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ మూత తీసుకుని పిండిని సాఫ్ట్గా ఒకసారి అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రోల్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం చాక్తో ఇలా 3 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని మనం చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనమైతే చపాతీలా అయితే ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ చేసుకోవాలి. పిండిని ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చపాతీ చేసుకున్న తర్వాత ఈ చపాతీని మళ్ళీ మనం 3 ఫోల్డ్స్ అయితే చేసుకొని ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల స్నాక్స్ అనేవి క్రంచీగా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసి లేయర్స్లా వస్తాయి అన్నమాట. మనమైతే ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీలా చేసుకుంటే ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన తర్వాత మనకి ఏ షేప్ కావాలో అదే షేప్లో అయితే మనం స్నాక్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చాక్తో ఒక్కసారి ఇలా తీసుకుంటే ఇంకా మనకి ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇవి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మొత్తం పిండిని మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనకి పొయ్యి మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే వేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసిన తర్వాత ఈ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నారంటే చిప్స్ అనేవి మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకు. అదే మనం లో టు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే చిప్స్ అనేవి బాగా క్రంచీగా ఫ్రై అవుతాయి. ఇలా మనం చేసి పెట్టుకున్న చిప్స్ అని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మనం తీస్తే చల్లారే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతాయి కదా, సో ఇంకా బ్లాకిష్గా వచ్చేస్తాయి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. స్నాక్స్ అయితే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఇంతవరకు చూసారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. అలాగే మనం గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్దీ స్నాక్స్